బ్రహ్మాస్త్ర చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధికంగా 600 కోట్ల బడ్జెట్తో నిర్మించామని గతంలో అనేకసార్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరుస ఫ్లాప్లతో ఢీలాపడ్డ బాలీవుడ్కి బ్రహ్మాస్త్ర హిట్ తప్పనిసరి అవసరంగా మారింది. దాంతో కరణ్ జోహర్ మాస్టర్ ప్లాన్ వేశాడు. దక్షిణాది రాష్ట్రాల్లో సమర్పకునిగా రాజమౌళికి టైటిల్ క్రెడిట్ ఇచ్చేసి ప్రమోషన్ టాక్స్ అదరగొట్టించాడు. రణబీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, అమితాబ్లను పబ్లిసిటీకి బాగానే ఉపయోగించుకున్నాడు. ఈ హడావుడి చూసి బ్రహ్మాస్త్రలో ఏదో బ్రహ్మ పదార్థం ఉందనుకుని రిలీజ్ అయిన 3 రోజులు ఎగబడ్డారు ప్రేక్షకులు. దాంతో 200 కోట్ల వసూళ్లు సాధించింది. ఇంకే ఉంది, బ్రహ్మాస్త్ర లాభాల్లోకి వచ్చిందంటూ పబ్లిసిటీ మొదలెట్టారు నిర్మాతలు. బ్రేక్ ఈవెన్ కూడా రాని బ్రహ్మాస్త్రకి లాభాలు ఎలా వస్తాయి? అంతా ఫేక్ అంటూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ విరుచుకుపడింది. కౌంటర్ ఇచ్చేందుకు హీరో రణబీర్ కపూర్ని రంగంలోకి దింపారు నిర్మాతలు. 600 కోట్ల బడ్జెట్ నిజమేనని, అది 3 భాగాలుగా నిర్మించనున్న బ్రహ్మాస్త్ర మొత్తం బడ్జెట్ అని కొత్త రాగం అందుకున్నాడు రణబీర్ కపూర్. ఇదే నిజమైతే తొలి భాగం ప్రమోషన్స్లో ఇండియాలోకెల్లా భారీ బడ్జెట్ అని చెప్పింది అబద్ధమే కదా అని నిలదీస్తున్నారు క్రిటిక్స్. నష్టాలను కప్పిపుచ్చి లాభాలను చూపించడానికి తొలి భాగం ఖర్చు 200 కోట్లేనని అబద్ధమాడుతున్నారంటున్నారు. హైప్ కోసం అప్పుడు 600 కోట్లుగా చెప్పి లాభాలు చూపడానికి ఇప్పుడు 200 కోట్లని చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు.